నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్, అనఘాష్టమి వస్తోంది. పోయిన సంవత్సరం చాలా విశేషంగా ఈ అనఘాష్టమిని వినియోగించుకున్నట్టున్నారు. గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆధ్వర్యంలో ఆయనకి అత్యంత సమీపంలో చాలా వైభవంగా వరంగల్ జిల్లాలో చాలా అద్భుతంగా జరిగింది అనఘాష్టమి. దత్తుడు దత్తాత్రేయుడు మనతో చేయించుకున్న అనుగ్రహం. ఖచ్చితంగా అనఘాష్టమి మరి ఈ సంవత్సరం మరి మార్గశీర్ష మాస బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమిని అనఘాష్టమిగా చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సంవత్సరం మరింత విశేషంగా గురువారం అనఘాష్టమి రావడం అనేది నిజంగా చాలా 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 విశేషవంతమైనటువంటి రోజు. సో చెప్పండి, మీరు ఆ రోజున లాస్ట్ ఇయర్ ఎట్లాంటి క్రతువులు అక్కడ చేశారు, ఎలా చేసుకోవాలి, ఇంట్లో చేసుకునేటట్టయితే ఎలా చేసుకోవాలి ఈ అనఘాష్టమి చెప్పండి సార్. అంటే అనఘాష్టమి గురించి నాకు పెద్దగా తెలియదు, కానీ మాకు నా అనపర్తిలో త్రిమేడి అని ఒక వృక్షం ఉంటుంది. మేడి చెట్టు త్రిమేడి అంటే 3 కాండములు. ఎవరు పెట్టింది కాదు, ఒకే వేరుకి 3 కాండాలు. అలాగే ఫోటోలు కూడా ఉండాలి, చూసి పంపించండి, నేను పంపిస్తాను. అంటే ఏంటేంటి? రావి, విష్ణు, మహేశ్వర్. ఏం చెట్టు? మేడి చెట్టే. 3 కాండాలతో వచ్చింది. అచ్చా, ఓకే ఓకే. 3 స్టెమ్స్. త్రిమేడి, మేడే త్రిమేడి అంటే 3 కాండాలు వచ్చినాయి. ఒకే వేరుకి 3 కాండాలు రావటం అది చాలా అరుదు. మనకి భారతదేశంలో 3 వృక్షాలు ఉన్నాయని చెప్తారు. అలాంటివి అదే ఒకటి అనపర్తిలో ఉంది. ఈసారి అటువైపు వెళ్ళినప్పుడు మీకు ఆర్కేఎక్స్ గోడౌన్లో ఓపెన్ గానే ఉంటుంది. దానికోసమే. అయ్యో, గుడి ఏం లేదా అక్కడ? గుడి అంటే పెట్టారు, ఆ వృక్షం మధ్యలోనే అరప వేసి స్వామిని అక్కడ పాదుకలు పెట్టారు. దత్తాత్రేయుని పెట్టడం కూడా జరిగింది. ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశం. అక్కడే మీకు ఏకబెల్లం ఉంది, మహాబెల్లం ఉంది, అగస్య వృక్షాలు ఉన్నాయి, రుద్రాక్ష చెట్టులు ఉన్నాయి, ఎదురుగుండా గోమాత ఉంటుంది. అంటే దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళి దర్శించుకోవటం. ఆ రోజు అక్కడ అనగాష్టమి వ్రతం కూడా జరుగుతూ ఉంటుంది. సత్యనారాయణ రెడ్డి గారని విశేషంగానే చేస్తారు. సత్యనారాయణ రెడ్డి గారు మీ తాతగారి పేరు కూడా ఈయన మా గురువు గారు. అంటే ఆయన ఉచిత హోమియో వైద్యం చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కువ దత్త సాంప్రదాయంలో దత్తమాలలు అవి చేయిస్తూ ఉంటారు. ఆయన ఆధ్వర్యంలో కంపల్సరీ చేస్తారు. చాలా మంది మాలల్లో కూడా ఉన్నట్టున్నారు, దత్తమాలలు కూడా స్వీకరించి ఉన్నారు. మనకి దగ్గరలో ఉన్నటువంటి మనకి ఇక్కడైతే గానుగాపురం, కురవాపురం, పిఠాపురం వెళ్ళి దర్శనం చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత, మనం చేసుకోవడానికి అవకాశం లేదు. ఇలాంటి సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళడం వల్ల విశేషవంతమైనటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. లేదు కుదరలేదు, దర్శనానికి వెళ్ళి దర్శనం చేసుకున్నా కూడా విశేష ఫలితం ఇస్తుంది. అలాగే ఎవరైతే మీకు గురువులుగా ఉండి నడిపిస్తున్నారో అలాంటి గురువుల సందర్శనం కూడా గురువు అనుగ్రహానికి దారితీస్తుంది. గురువులందరూ కూడా ఈ కార్యక్రమాలు నిర్వర్తించాలి, చెయ్యాలి. నాకు ఒకటి చాలా హ్యాపీ ఏమనిపిస్తుంది అంటే, అక్కడ ఉన్నటువంటి యంత్రం మధ్యలో మీకు షట్కోణం ఉంటుంది. మామూలుగా యంత్రాలన్నీ కూడా శ్రీచక్రంలో ఉంటాయి. సేమ్ అదే యంత్రం, అదే షట్కోణం, 4 పలకలుగా ఉండే 2 స్థితులని 2 రంగుల్లో అక్కడ కూర్చోబెట్టినట్టు మనకి అరుణ యంత్రంలో కూడా ఉంటుంది. మనకి ఏదైతే దత్త సాంప్రదాయంలో త్రికోణాలే కదా, త్రికోణం మీరు దాన్ని గమనించుంటే ఒక బాక్స్ లా ఉంటుంది, చతురస్రాకారంలో స్క్వేర్ ఉంటుంది. 2 చతురస్రాలని ఇలా పెడతారు, ఒక బాక్స్ లా ఉంటుంది. అది అరుణంలో ఉంటుంది. మీకు మళ్ళీ శ్రీచక్రంలో కూడా కనపడదు, అరుణ యంత్రంలో కనిపిస్తుంది. అది నాకు చాలా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర. బ్రహ్మ విష్ణు మహేశ్వర శ్రీపాద వల్లభ దిగంబర. సృష్టి స్థితి లయకారకుడు ఎవరమ్మా? సూర్యనారాయణమూర్తి. ఈ ముగ్గురికి ప్రత్యేక. ఈ ముగ్గురు కలిపి ఒకటిగా దర్శనం ఇచ్చేది. మీకు అక్కడ దర్శించాక మనం చూసే వస్త్రం
ఆ. కాషాయం. కాషాయం. మనం సూర్యనారాయణమూర్తికి కూడా మనం కాషాయం ఎరుపు రంగుని, ఎరుపు నుంచి ఆ రంగు అసలు మారుతూ ఆరెంజే కదా, ఆరెంజ్. అసలు అస్తమిస్తున్నప్పుడు చూడాలి అనకూడదు బాగుంటాడని, కానీ బాలబాణుడు ముద్దులొలుకుతూ ఉంటాడు. అంటే Right. భక్తి శ్రద్ధలతో మనం ఆచరిస్తే ఆ బాలబాణుణ్ణి, ఆ దత్తాత్రేయుడిని, ఆ త్రిమూర్తిక స్వరూపాన్ని అక్కడ దర్శించవచ్చు. ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు ఏదో ఎపిసోడ్ చేసినప్పుడు సూర్యుడిలో సకల దేవతల్ని చూడకపోతే అని నానాజీ పట్నాయక్ గారు నానాజీ అన్నారు. పట్నాయక్ గారు అన్నారు. అంటే మనం మీరు పులకించిపోతున్నారు అక్కడికి వచ్చి చూశాను. అంటే నిజమే అది. ఇది నిజం, ఇది నిజం అమ్మ, ఇది శాశ్వతం. మనం ఏ దేవీ దేవత ఉపాసకులు అయినా సరే సూర్యోదయ సమయంలో సూర్యుడిలో దర్శించలేకపోతే మనకి ఆ దేవీ దేవతల అర్చన చేసే అర్హత లేదు. మీకు మనకు వైదికంగా పూజలు చేసే బ్రహ్మ సంధ్యావందనం చెయ్యకపోతే అర్హత లేదు. ఆయనకే కాదు, ఎవరికీ అర్హత లేదు. అందుకని సూర్యారాధన అంత ఉన్నతమైంది ఆయన చెప్తుంటే, అందుకనే చాలా హ్యాపీ ఫీల్ happy అయ్యాను, నేను feel. చూసాను క్రీక్ అంటే. చాలా హ్యాపీ. రైట్. అయితే ఎలా చేసుకోమంటారు అనఘాష్టమి? అసలు ఆ వ్రతం చాలా మహిమాన్వితమైనటువంటి వ్రతం, అందులో ఎటువంటి సందేహం లేదు. ఒక్కసారి చేసినంత మాత్రం, నాకు చాలా మంది గెస్ట్లు మన దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ చాలా మంది చెప్పారు, ఒక్కసారి చేయటం కాదు అసలు ఆ వ్రతం జరుగుతుంటే చూస్తే కూడా మనం పురాణాల్లో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఇప్పుడు మనం చేస్తే కూడా అలాంటి ఫలితమే ఇస్తుంది త్వరితగతిన. ఇప్పుడు అందరికీ ఇన్స్టెంట్ కావాలి కదా, అట్లాంటిది చెప్పండి. ఈ కలియుగంలో విశేషంగా మనకి ఆ యోగ్యతను కలిగించేది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని అందరూ ఆచరించాలి. ఆచరించడం కాదు, స్ప్రెడ్ చేయాలి. అంటే ఇది అంటే నేనే బాగుండాలని ఒక్కళ్ళగా చేసుకోవడం కాదు. అవకాశం ఉంది, ఒక పౌరోహితుని పెట్టుకుని ఒక ఇద్దరు ముగ్గురు, ఒక ఐదుగురు అలా కూర్చుని చేస్తే విశేషమైనటువంటి, ఎందుకంటే మనలో ఆ ఐకమత్యాన్ని తీసుకొస్తుంది. అంటే ఐకమత్యమే ఎందుకు అవసరం అంటే, కష్టం సుఖం పక్కన పెట్టేద్దాం, ఒక మనిషిలో ఆ వికాసం. అందరూ ఇప్పుడు ఇదే రూమ్ లో ఒక్కడనే ఉన్నాను, ఎలా ఉంటుంది? ఏముండదుగా, ఏముండదు, శూన్యం. అదే ఇద్దరు ఉన్నాం, ఏదో ఒకటి మాట్లాడుకుంటాం. మాట్లాడుకుంటాం. అది ఆనందం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా సరే. అంటే మన ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నప్పుడు ఆనందకరమైన విషయాలే మాట్లాడుకుంటాం. బాధ ఉంది, చెప్పాలనిపిస్తుంది, ఆ బాధ చెప్పుకుంటే తగ్గుద్ది కదా. అలా సామూహికంగా ఇవి అంటే ఈ అనఘాష్టమి ఇలాంటివి సామూహికంగా జరిగితే దాని పవర్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది. అందరూ కలిసి చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు చేసుకుందాం. అవకాశం ఉన్నప్పుడు అందరూ కలిసి చేస్తే ఇంకా విశేషం. నాకే కాకుండా వీధి వీధి వాడ వాడ కూడా బాగుపడుతుంది. డెఫినెట్లీ. మీరు చెప్పినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, ఒక ఇంటికి వెళ్ళి చక్కగా వాళ్ళందరూ కూడా కలిసి చేసుకోవచ్చు. ఎక్కడికో మన కుటుంబ సభ్యులు పురోహితులు ఒకరిని పిలుచుకుంటారు, చక్కగా షేర్ చేసుకుంటారు, షేరింగ్ ఉంటుంది కదా, అందరూ కలిసినటువంటి చేసుకోవాలి అందరం ఇలాగా. అంటే ఇప్పుడు ఒక్కళ్ళు చేసుకోవడానికి భారం అనిపిస్తుంది, బరువు అనిపిస్తుంది, అందరూ షేర్ చేసుకోవచ్చు. వాళ్ళు షేర్ నాకుంది నేను పెట్టగలను, నా చుట్టుపక్కల వాళ్ళని పిలిస్తే వాళ్ళు పెట్టుకోలేరు, వాళ్ళకి ఏదైతే ఇస్తామో అది పదింతలై వస్తుంది. ఖచ్చితంగా. అందుకని ఇదంతా మనం యూనిటీ కావాలి. ఎందుకు యూనిటీ కావాలంటే ప్రాచండ మతాలు వాళ్ళ కోరలు విప్పి మన మీద, హిందూ ధర్మం మీద ఎరాడిక్రేట్ చేసేంత స్థితి గురించి ఆలోచిస్తున్నాయి. కాబట్టి ఎందుకంటే మనలో ఐకమత్యం లేకపోవడం వల్ల. ఐకమత్యమే మహాబలం. అందుకని ఏంటంటే మనం అందరూ హిందూ ధర్మాన్ని పట్టుకుని ఉన్నవాళ్ళం, ధర్మంలో వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు, కాకపోతే అజ్ఞానంలో ఉన్నారు, ఇది కాదు ఇంకోటి ఏదో ఉందనుకుని ఉన్నారు. అందుకని ఏంటంటే మనకు ఐకమత్యం అవసరం. అందుకని మనం ఇలాంటివి చెయ్యాలి, సామూహికంగా చేయాలి. వీటిని మనం పెంచి పోషించాల్సినటువంటి బాధ్యత ఉంది. అందరం బాగుపడదాం, తప్పకుండా దేశానికి పట్టుకొమ్మల్లా నిలబడదాం. తప్పకుండా. అయితే ఇది ఇన్నిసార్లు చేసుకోవాలని ఏమంటుందండి? ప్రతి మార్గశీర్ష మాసానికి చేసుకోవచ్చా? లేదమ్మా, ఇది ఒక దీక్షగా తీసుకుంటే ప్రతి నెల కూడా చేస్తారు. ప్రతి నెల బహుళాష్టమి రోజు చేసుకుంటారు. సంవత్సరం పాటు దీక్షగా చేస్తే ఇక వచ్చే సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. గురువు అనుగ్రహం అంతకన్నా ఇంకేంటమ్మా. పొందుదామా? సృష్టి స్థితి లయ కారకుడైనటువంటి దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అందరికీ ఉండాలి. సంవత్సరం చేయండి, సంవత్సరం తర్వాత అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది. సో మీకు మీరే చేసుకోవచ్చు. పూజా స్టోర్స్ లో కూడా ఈ పుస్తకాలు దొరుకుతాయి, అనఘాష్టమి వ్రత పుస్తకాలు దొరుకుతాయి. చక్కగా చేసుకోండి, అస్సలు మిస్ అవ్వకూడదనే నేను మన దగ్గరకు వచ్చే వాళ్ళందరితో కూడా చెప్పిస్తున్నాను. ఎందుకంటే మీరు అన్నట్టుగా స్ప్రెడ్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది, అవసరం. ఎందుకంటే అసత్యానికి ప్రచారం పెరిగింది కాబట్టి సత్యానికి పెద్దగా ప్రచారం అవ్వలేదు, ప్రచారం చేస్తే చాలు. అసత్యం పళ్ళు పళ్ళు పగిలిపోద్ది.
రైట్. అందరూ చక్కగా అనఘాష్టమిని వ్రతాన్ని చేసుకోండి మీ సౌలభ్యాన్ని బట్టి. ఓకే సార్. మీకు అనఘాష్టమి శుభాకాంక్షల్ని తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. మీకు కూడా అనగాష్టమి శుభాకాంక్షలు. అలాగే ఆ దత్తాత్రేయుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉండి మరింత ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ముందంజ వేయాలి. తప్పకుండా. మీరు నడిపించాల్సినటువంటి బాధ్యత ఉంది. ఆ గురువు అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది. అలా ఉండాలనే అరుణాచలం కూడా వెళ్తున్నాం. అనఘాష్టమి రోజే గిరి ప్రదక్షిణ కూడా చేస్తున్నాం. అది దిగ్విజయం అవ్వాలని కోరుకోండి. తదాస్తు తదాస్తు తదాస్తు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సూర్య